కీర్తన 11:3లో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని లేఖనంలో రాయబడి ఉన్నది. ఇక్కడ పునాదులు అంటే దాని అర్థం చూసుకోవాలి అని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27వ వచనంలో ఈ నా మాటలు విని, ఏంటండి ఎవరి మాటలండి? దేవుని మాటలు. ఈ నా మాటలు విని దాని ప్రకారం జరిగించు ప్రతి వాడు తన ఇల్లుని బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని వాక్కు అంటే దేవుని మాట. యోహాను సువార్త 1:1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియమైన విశ్వాసి, ఈ దినాన మనము మన ఇంటిని దేని మీద కట్టుకున్నాం? దేవుని వాక్కు మీద కట్టుకున్నామా? దేవుని వాక్ అంటే అది ఏది కాదు, కానీ అది క్రీస్తు అని 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో దేవుని యొద్దకు వచ్చేవాడు తానున్నాడని, తను అడుగువానికి ప్రతిఫలం దయచేస్తాడని మీరు నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఎంత విశ్వాసాన్ని కోరుతున్నాడు? మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలటండి. మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క మంచి ఇవి పరలోకంలో జ్యోతిర్మయుడకు తండ్రి నుండి కలుగుతుందని దేవుని లేఖనంలో రాయబడి, ఈరోజు మన విశ్వాసంలో సడలిపోయామేమో, బ్యాక్ స్లైడ్ అయిపోయామేమో. ఏది ఏమైనా మరలా ఆయన కృపా సింహాసనం యొద్దకు సమయోచితమైన కృప కొరకు వెళ్ళి, ప్రభా మాలో విశ్వాసం నువ్వు పెంపొందించు ప్రభా, మాలో ద అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇంక్రీజ్ చేయి ప్రభా అని దేవుని ఎంతో విరిగి నలిగిన హృదయంతో మనము వేడుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. షాలోమ్.